నేను ఒక అరటికాయ తీసుకున్నానండి. ఇలా బాగా పచ్చిగా ఉండే అరటికాయ తీసుకోండి. అలాగే ఫ్రెష్గా ఉండాలి అరటికాయ కూడా. ఇలా పైన కాడ కట్ చేసేసుకోవాలండి చాకుతో. అసలు ఆయిల్ చాలా తక్కువగా పీల్చుకుంటుందండి నేను చెప్పే చిట్కాలు ఫాలో అయ్యారంటే. చూడండి, ఇలా అరటికాయ పై తొక్క తీసేసుకోవాలి. అరటి తొక్క ఇలా లైట్గా తీసుకోవాలండి, మొత్తం చెక్కేసేయకూడదు. చూడండి, ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు కావాలంటే రౌండ్ షేప్లో కానివ్వండి, లేకపోతే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చండి. మీరు అరటికాయ పీస్ ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా క్రాస్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్రాస్ కట్ చేసుకోవచ్చు అండి ఇలా కూడా. ఇప్పుడు ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకున్నారనుకోండి, కాస్త పీస్ అనేది కాస్త పొడవుగా వస్తుంది. కాబట్టి నేను ఇలా క్రాస్ కట్ చేస్తున్నాను. ఇది ఎక్కువ మందం ఉండకూడదండి, అలాగని ఎక్కువ పలచగా కూడా ఉండకూడదు. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఇందులో కాస్త ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకోవాలండి. మనము ఇట్లా ఉప్పు నీళ్ళ వేయడం వల్ల అరటికాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. చూడండి, ఇలా పల్చగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి అన్నీ. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు నేను శనగపిండి తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలండి. మనం బియ్యపిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. అలాగే తగినంత సాల్టు, తగినంత కారం, 1 చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కంపల్సరీ ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 అర టేబుల్ స్పూన్ వాము కూడా తీసుకోవాలి. అరచేతిలో వేసుకొని బాగా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. ఇదంతా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మనము వాము అలాగే ఇంగువ వేసేదాని వల్ల అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదండి ఎన్ని బజ్జీలు తిన్నా కూడా. కాబట్టి కంపల్సరీ మీరు ఇంగువ అలాగే వాము అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇదంతా కొద్ది వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేయకూడదండి, చూసుకొని యాడ్ చేసుకోవాలండి. పిండి అనేది ఇలా చూడండి, ఇలా కాస్త ముద్దగా ఉండేటట్టు చూసుకోండి, మరి వాటర్గా ఉండకూడదు. ఇందులో 1 చిటికెడు కుకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. వంట సోడా అంటారు కదా, అది యాడ్ చేసుకోండి. 1 చిటికెడే వేసుకోండి, ఎక్కువ వేయకండి. ఎక్కువ వేసారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. అలాగే పిండి కూడా ఎక్కువ లూజ్గా ఉందనుకోండి ఆయిల్ కంపల్సరీ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి చూడండి, ఇలాగ ఉండాలి పిండి. అంత పలచగా ఉండకూడదు, అలాగని ఎక్కువ మందంగా కూడా ఉండకూడదండి. మనము ఉప్పు వాటర్లో కట్ చేసి వేసుకున్నాం కదండి అరటికాయ ముక్కలు. ఇప్పుడు అవి తీసేసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని చేత్తో ఇలా ఒక క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా క్లాత్ పైన వేసిన తర్వాత ఇలా క్లాత్తో తడంతా ఒత్తేయాలండి. ఇలా తడి తీయడం వల్ల మనకు బజ్జీ పిండిలో వేసినా కూడా పిండి అనేది పలచబడదండి. కాబట్టి కంపల్సరీ ఇలా క్లాత్లో వేసుకొని తడి అంతా ఇలా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగతా అన్నీ కూడా ఇలాగే అన్నీ తడి ఒత్తేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా డ్రైగా ఉండాలండి. అప్పుడు మన పిండిలో వేసుకుంటే కూడా అస్సలు పిండి అనేది పలచపడదు. చూడండి, పిండి ఇలాగ ఉండాలండి. మరి ఎక్కువ మందంగా ఉండకూడదు, అలాగని ఎక్కువ పలచగా కూడా ఉండకూడదు. అరటికాయని ఇలా పిండిలో వేసి ఇలా తీసేస్తే సరిపోతుందండి. చక్కగా అంటుకుంటుంది పిండి అంతా అరటికాయకి. కాబట్టి ఇలా కలుపుంచుకోండి. ఇలా పిండి కలుపుంచుకున్నారనుకోండి అస్సలు ఆయిలే పీల్చదండి. కాబట్టి ఇలాగే మీరు కూడా పిండి కలుపుంచుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు సిమ్లో ఉంచేసుకొని ఒక్కొక్కటి బజ్జీని వేసుకోవాలి. మరి ఎక్కువ వేడిగా ఉందనుకోండి బజ్జీలు వేయంగానే మాడిపోతాయండి. కాబట్టి మీరు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచేసుకొని వీటిని వేసుకోవాలి. పిండి కూడా చూడండి, ఎక్కువ అద్దుకోకూడదండి. పిండి అలా ముంచి తీసేసేయాలి. అరటికాయనప్పుడు చక్కగా పొంగుతూ వస్తాయండి. పిండి అనేది ఎక్కువగా పట్టించామనుకోండి అప్పుడు ఎక్కువ పిండిగా ఉండిపోతుందండి లోపలంతా. కాబట్టి ఇలా కాస్త లైట్గా పిండి పట్టిస్తే సరిపోతుంది అరటికాయకి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీరు మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు చక్కగా పొంగుతూ వస్తాయి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. మెయిన్ మనము బజ్జీ పిండి కలిపేది కరెక్ట్ కలుపుకోవాలండి. అలాగే ఆయిల్లో వేసేటప్పుడు కూడా వేడిని చూసుకొని వేసుకున్నారనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి. అసలు ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి నేను కలిపినట్టు పిండి కలుపుకోండి.
అప్పుడే చక్కగా ఆయిల్ పీల్చకుండా చక్కగా ఇలా పొంగుతూ వస్తాయి. అలాగే ఇడ్లీ సోడా ఉంటుంది కదండి, కుకింగ్ సోడా అంటారు కదా, అది కూడా ఎక్కువ వేయకండి, ఒక చిటికెడు వేస్తే సరిపోతుందండి. వేసిన తర్వాత బాగా మీరు కలిపారంటే బాగా పొంగుతూ వస్తుంది పిండి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చిందో, ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు చూసారా. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూడండి మంచి కలర్ కూడా వచ్చింది. మనం బయట తెచ్చామంటే ఎక్కువ ఆయిలీగా ఉంటుంది కదండి, ఇంట్లో ఇలా ఆయిల్ పీల్చకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మీరు సిమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా పగుళ్ళు వస్తే సరిపోతుంది. ఇలా పగులుతాయి కదండి, అప్పుడు తీసేసేయండి. నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. వీలైనంత సన్నగా ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా శుభ్రంగా కడిగేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో చాట్ మసాలా మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. కానీ చాట్ మసాలా వేసామంటే బయట తెస్తాం కదండి, ఆ బజ్జీల్లాగే ఉంటాయి కాబట్టి నేను చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇందులో సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పల్లీలు, ఇందులో వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇందులో చాట్ మసాలా కారం అంతా కూడా యాడ్ చేసాం కదండి. ఆనియన్స్ పల్లీలు చాలా బాగుంటుందండి స్టఫింగ్. బయట తెస్తాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయండి స్టఫింగ్ బజ్జీ అయితే సూపర్గా. ఇప్పుడు ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలి చాక్తో. ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలి. మిగతా అన్నీ కూడా ఇలాగే కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిల్లో స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి అన్నిటికీ. ఇలా ఇంట్లోనే మనము స్టఫింగ్ బజ్జీ చేసామంటే పిల్లలు అలాగే పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే మన చేతితో మనం ఇలా చేసి పెట్టామంటే మనకు కూడా చాలా హ్యాపీ కదండి. అలాగే మనం ఎప్పుడైనా బయట నుంచి ఇలా కొని తెచ్చి పెట్టామనుకోండి, హెల్త్ కూడా మంచిది కదండి అస్సలు. కాబట్టి మన చేతితో ఇలా మన పిల్లలకు చేసి పెట్టామంటే వాళ్ళ హెల్త్కి మంచిది, అలాగే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. అలాగే ఇవి తినేటప్పుడు కాస్త నిమ్మరసం పిండుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత ఎమ్మీగా మనకు బజ్జీలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి అలాగ వచ్చి నాకు తప్పక కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.